అండి అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాననమాట. మీరు కూడా బాగుండాలి. నేనైతే మొక్కజొన్న పొట్టలు ఏంటి అనుకుంటున్నారా? ఇవి అయితే మాత్రం పేలాలండి. పాప్కార్న్ అంటాం కదా! పేలాలన్నమాట. ఇవి మన తోట పక్కన వాళ్ళు వేసారనమాట. అయితే వాళ్ళు 4 పొట్టలు ఇమ్మని అడిగాను నేను. అడిగితే వాళ్ళు ఏమన్నారంటే పొట్టలు ఇరపటం అయ్యాక ఇస్తానన్నారు. సర్లే అని వాళ్ళ పొట్టలు ఇరపటం అయిపోయిన తర్వాత వాళ్ళ తోటలోకి వెళ్ళి పరిగేరుకున్నట్టు ఏరుకున్నాను అనమాట. ఏరితే 5 కేజీల దాకా దొరికాయి. కేజీ గింజలు వచ్చేసి రూ. 50 అంటండి. అయితే నేను వీటిని ఒక 5 కేజీలు 6 కేజీలు అవుతాయి అనమాట. నేను కొంచెం ఉంచుకొని కొంచెం మా పిల్లలకు పంపిస్తాను, కొంచెం మా సిస్టర్ వాళ్ళకి పెడతాను అనమాట. ఇలా చేసుకుంటే మనకు కూడా ఇంట్లో సంవత్సరం పాటు నిల్వ ఉంటాయి అనమాట. కేజీ రూ. 50 పెట్టి ఏం కొనుక్కుంటాం చెప్పండి? పల్లెటూర్లలో దొరుకుతాయి కదా మనకి ఎలాగో. అందుకే నేను అలా ట్రై చేశాను అనమాట. నేను ఏం చెప్తున్నానో మీకు అర్థమైంది కదా. మీకు కూడా చుట్టుపక్కల ఎవరి దగ్గరన్న తోటలు ఉంటే ఆ తోటలు అయిపోయి ఉంటే అందులోకి వెళ్ళి ఏరుకోండి. ఇలాగ సంవత్సరం పాటు జాగ్రత్త చేసుకోవచ్చు అనమాట. మన పిల్లలకు కూడా వర్షాకాలం వచ్చినప్పుడల్లా వేయించి పెట్టేయచ్చు. ఎలా ఉంది ఐడియా? మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.